కథాస్రవంతి విముక్తి కథ రచన శ్రీ కెవిఎస్ ప్రసాద్. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. శ్రీ కెవిఎస్ ప్రసాద్ గారు కేడిపిఎం ఉన్నత పాఠశాల చినవాల్టేరు విశాఖపట్నంలో డ్రాయింగ్ టీచర్గా పనిచేస్తున్నారు. వీరు అనేక కథలు రాశారు. వీరు రాసిన కథల్లో కొన్ని శ్రీ ఎన్కే బాబు సంపాదకత్వంలో వెలువడిన నాకు నచ్చిన నా కథ సంపుటాల్లోనూ, సాక్షి ఫండేలోనూ, కథా సౌరభాలు, కథా పరిమళాలు కథా సంపుటాల్లో ప్రచురించబడ్డాయి. గదిలో తన కూతురు పింకీ ప్రవర్తనను చూస్తున్న కమల ఒక్కసారిగా బిక్కచచ్చిపోయింది. నేల పగిలిపోయి తను అగాధంలో కూరుకుపోతున్నట్టు అనిపించింది. తన నెత్తిని ఎవరో బలంగా మోదినట్టయింది. గొంతు పెగలకపోవడంతో ఆ క్షణం అక్కడే అచేతనంగా బండరాయిలా ఉండిపోయింది కమల. కమలకున్న ఒకే ఒక్క స్నేహితురాలు జయ. వీరిద్దరూ ఒకే ఆఫీసులో పనిచేస్తున్నారు. మంచైనా సరే చెడైనా సరే జయతో చెప్పేంతవరకు తేలిక పడత కమల. ఒకే ఆత్మకు రెండు దేహాలుగా ఉంటుంది వారి స్నేహం. జయ బాగా చదువుకుంది, సంస్కారి, ఎంతటి క్లిష్టమైన విషయాన్నైనా బాగా ఎనలైజ్ చేయగలుగుతుంది. పింకీ చేస్తున్న ఈ పిచ్చి పనిని జయతో వెంటనే చెప్పేయాలనుకుంది. ఇప్పుడు అర్ధరాత్రి 12 అయ్యింది. ఫోన్ చేస్తే అనవసరంగా దాన్ని కంగారు పెట్టిన దాన్ని అవుతానేమో అని తనలో తాను అనుకుంటూ చివరికి, రేపు నేను సెలవు పెడుతున్నాను, నువ్వు కూడా సెలవు పెట్టి మా ఇంటికి రా, అర్జెంటుగా నిన్ను కలవాలి అని మెసేజ్ పెట్టింది. తన మాటను మన్నించి వస్తున్న జయను దూరంగా చూసింది కమల. పరుగు పరుగును ఎదురెళ్ళి జయను గట్టిగా పట్టుకుని బోరుని ఏడ్చేసింది. ఏమైందే, ఏమైంది? ఈ ఏడుపేంటి? అందరూ బాగున్నారు కదా? పాప ఎలా ఉంది? ఎందుకు ఏడుస్తోందో కారణం తెలియక కంగారు పడిపోయింది జయ. కంగారు పడకు, బాగానే ఉన్నాం అంటూ తన కళ్ళను తుడుచుకుంటూ కమల జయను ఇంట్లోకి తీసుకెళ్ళింది. పింకీ స్కూల్కి వెళ్ళిపోయిందా అని అడుగుతున్న జయను కమల పింకీ గదికి తీసుకెళ్ళింది. ఎప్పుడూ లేనంతగా మొద్దు నిద్రపోతోంది పింకీ. అదేంటి ఇంకా నిద్రపోతుంది ఏమిటి? ఒంట్లో బాలేదా? కంగారు పడుతూ అడిగింది జయ. నిన్న రాత్రి నాకు నిద్ర సరిగా పట్టక మంచినీళ్ళు తాగుదామని లేచాను. పింకీ గది తలుపు కింద నుంచి లైట్ వెలుగు కనిపిస్తోంది. చదువుకుంటుందేమో అనుకున్నాను. చాలా టైం అయింది, పడుకోవేం చెబుదామని తలుపులు తట్టేసరికి జారేసిన తలుపులు తెరుచుకున్నాయి. గదిలో పింకీని చూసి భయపడిపోయాను. ఏమైంది? అదేం చేస్తుందో చెప్పు, చెప్పవే. కిందటి వారం నా పుట్టినరోజున నేను కట్టుకున్న కొత్త చీర ఉంది కదా, ఏది? అదేనే, పసుపచ్చ చీర. దాని నేల మీద పూర్తిగా పరిచింది. చీర మీద కూర్చుని బ్లేడుతో ఆ చీరను చర్మానికి ఘాట్లు పెడుతున్నట్టుగా చిన్న చిన్న పీలికలుగా కోస్తోంది. వృత్తలేఖినితో చీర నిలువున కసిగా అడ్డదిడ్డంగా పొడుస్తోంది. ఐ విల్ కిల్ యూ, కిల్ యూ, కిల్ యూ అంటూ మార్కర్తో చీరపై రాస్తోంది. చావరా చావు అంటూ విచిత్రంగా ఏడుస్తోంది, కుమిలిపోతోంది. అంతలోనే వికృతంగా నవ్వుతోంది. ఏదో గాలి సోకినట్టు, దెయ్యం పట్టిన దానిలా, పిచ్చి పట్టినట్టుగా ప్రవర్తించిందే. ఒక జీవిని చిత్రహింసలు పెడుతూ ఆనందించే శాడిస్టులా కనిపించింది నాకు ఆ సమయంలో. ఎదురుగా నేనున్నానని, చూస్తున్నానని కూడా అది గమనించలేదు. ఏదో ట్రాన్స్లో ఉందనిపించింది. దాని చేష్టలు చూస్తూ దగ్గరగా వెళ్ళలేకపోయాను. ఏం చెయ్యాలో, ఎలా రియాక్ట్ కావాలో అర్థం కాక నోరు పెగలక గుమ్మం దగ్గరే బొమ్మలా నిలబడిపోయాను అంది కమల. కొద్దిసేపటికి ఏమీ ఎరగనట్టు వెళ్ళి మంచం మీద పడుకుంది. వెంటనే గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది. దగ్గరకు వెళ్ళి పాప నుదుటిపై చేయి వేశాను. జ్వరంతో ఒళ్ళు కాలిపోతోంది. ఏం చేయాలో తెలియక బెంగపడిపోయాను. కమల మాటలు విన్న జయకు అయోమయం అనిపించింది. ఇంతకుముందు ఎప్పుడైనా ఇలా ప్రవర్తించిందా అని అడిగింది. లేదు, ఏమో నేను గమనించలేదు అంది కమల. సరే, పాప లేచాక డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళదాం అంది జయ. నీకెన్నో చీరలుంటే పింకీ ఈ చీరనే ఎందుకు ఇలా చేసిందంటావు? దానిపై అంత కక్ష, అసహ్యం ఎందుకో ఆలోచించు అంది జయ. చీర వివరాలు అడుగుతున్నందుకు కమల ఉలిక్కిపడింది. తడబడుతూ, జయ నన్ను క్షమించవే, నీతో దగ్గితే దగ్గానని, తుమ్మితే తుమ్మానని చెప్పుకున్న నేను నీకు చెప్పకుండా ఒక విషయం దాచాను. ఏమంటావు అని భయపడి చెప్పలేదు. నాకు చెప్పకూడదనుకున్నావంటే ఖచ్చితంగా అది నాకు నచ్చని విషయమై ఉండాలి, లేదా నేను వ్యతిరేకిస్తానని భయపడైనా ఉండాలి. అంతేనా
వద్దులే, నాకేం చెప్పకు. ఎంత దాచాలనుకున్నా నీకు చెప్పకుండా దాయలేనంటూ చెప్పనారంభించింది కమల. ఈ మధ్యే 6 నెలల క్రితం ఒక ఆయనతో పరిచయం ఏర్పడింది. ఆయన చాలా మంచివారు. ఎంతసేపు నా గురించి, నా పాప గురించే వారి ఆలోచన. ప్రతిరోజు ఉదయాన్నే గుడ్ మార్నింగ్, మధ్యాహ్నం భోజనం చేశావా, సాయంత్రం టీ తాగావా, రాత్రులు ఆన్లైన్లో నన్ను చూసి ఇంతవరకు పడుకోకపోతే ఎలా, నీ ఆరోగ్యం ఏం కావాలి అంటూ ప్రతి విషయంలోనూ ఎంత కేరింగో తెలుసా. నీ గురించి అంతా ఆయనకు అదే నీ ప్రేమనాథునికి చెప్పేవా? అంతా అంటే అదే మీ ఆయన పోయారన్న విషయం, 10 ఏళ్ల పాప కూడా ఉందన్న విషయం. చెప్పాను. అది విని ఆయన ఎంత బాధపడిపోయారో తెలుసా. మా వారి కోసం నేను కూడా అంత బాధపడలేదు. నువ్వే నా ప్రాణం అన్నాడు. నువ్వు లేకపోతే నేను లేనన్నాడు. అనుక్షణం నీ ధ్యాసే అన్నాడు. అందరిలాంటి వాణ్ణి కాదన్నాడు. నన్ను నమ్మమన్నాడు, నమ్ముకోమన్నాడు. కంటికి రెప్పలా కాచుకుంటానన్నాడు. పువ్వుల్లో పెట్టి చూసుకుంటానన్నాడు. చాలు చాలు చాలింకా ఆపు. ఇవన్నీ అబద్ధాలని నీకు అనిపించలేదా? ఇంతకీ ఇంతకీ ఈ కమలోద్ధారకుని నామధేయం ఏమిటో తెలీదా అంటూ ఆశ్చర్యపోయింది జయ. నేను నిన్ను డార్లింగ్ అంటాను, నువ్వు కూడా నన్ను డార్లింగ్ అని పిలవమన్నాడు. అబ్బో, గురుడు రొమాంటిక్కే. ఇంతకీ మీ డార్లింగ్కి పెళ్ళయిందా? అవలేదని చెప్పుంటాడు ప్రబుద్ధుడు. అవునా అంది జయ. ఆయనకి పెళ్ళయింది, పిల్లలు కూడా ఉన్నారు, ఉద్యోగం చేస్తున్నారు. వాళ్ళని మా వాళ్ళని ఒప్పించి నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు. నాకు సంపూర్ణమైన జీవితాన్ని ఇస్తానన్నాడు. కోల్పోయిన సౌభాగ్యాన్ని, సుఖాన్ని తిరిగి ప్రసాదిస్తానన్నాడు. చివరిగా నాకే సమస్య వచ్చినా తనే పరిష్కారం అన్నాడు. అబ్బో, అయితే పాకం ముదిరిపోయింది. ఇక నేనేమి చెప్పినా నీకు నచ్చదు. ఇవన్నీ వద్దు. పాప భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని వదిలేయవే అన్నాననుకో, మన మధ్య ఇంత స్నేహం ఆవిరైపోతుంది. ఖచ్చితంగా నన్ను దూరం చేసుకుంటావు. లేదా మీ డార్లింగ్ గురించి నా దగ్గర ప్రస్తావించకుండా ఉంటావంది జయ. వాడెవడో గాని భలే జాక్పాట్ కొట్టేశాడు. నీ బతుకు నువ్వు బతుకుతున్నావు, వాడిని ఒక్క పైసా కూడా అడగవు. అది నాకు బాగా తెలుసు. వాడి అవసరాలకు నీ దగ్గర లాగేయకుండా ఉంటే అదే 10,000. నీ వల్ల వాడికి సుఖమే గాని వాడికి కానీ ఖర్చు లేదు. నీ వల్ల ఏ ఇబ్బంది ఉండదు. వాడెవడో నీ గురించి బాగా తెలిసినోడయ్యుండాలి. చాలా పక్కాగా ప్రణాళికతో ఉన్నాడే అంది జయ. ఏదేమైనా నీ మార్గం సరిచేసుకోకపోతే పాతాళంలోకి జారిపోతావు. నీకున్న ఒకే ఒక్క ఆశ, ఆనందం పింకీ పాపే. ఈ బూటకపు ప్రేమల వల్ల పాపకు కూడా హీనమైపోతే అప్పుడు అసలైన ఒంటరితనాన్ని భరిస్తూ అధమమైన జీవితం గడపవలసి వస్తుంది. ఆలోచించుకో అంది జయ. నిజమే జయ, నువ్వన్నది నిజమేనే. మంచి సంబంధం, గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటున్నాడు, ఇంద్రుడు చంద్రుడు ఇలాంటోడు మరెక్కడా దొరకడు, చేజార్చుకోకూడదనుకుంటూ నే వద్దంటున్నా నా ఇష్టాలతో పని లేకుండానే నాకు పెళ్ళైపోయింది. సుఖానికి పుట్టిందో ఏమో తెలియదు గాని గాలికి పుట్టినట్టుగా ఓ పిల్ల పుట్టేసింది. మా ఆయన ఒక జడ పదార్థం. ఈ కూర బాగా చేసావు, ఈ చీరలో నువ్వు చాలా బాగున్నావు, ఇదిగో ఇది నీకిష్టమని తెచ్చాను అని ఏనాడు ముచ్చటక కూడా అనేవాడు కాదు. పువ్వులని, పళ్ళని, చీరలని, నగలని, నవ్వులని, సరదాలని ఇలాంటి ఏ మురిపాలు లేకుండానే, ఏ ముచ్చట తీరకుండానే 2 సంవత్సరాలు గడిచిపోయాయి. 3వ సంవత్సరం ఆయనకు అనారోగ్యం మొదలైంది. చివరికి అది గొంతు క్యాన్సర్ అని తేలింది. ఆ క్షణం నుంచి ఆయన ఒంట్లోనూ మా ఇంట్లోనూ పెనుచీకటి కమ్మేసింది. ఆయన పోయాక నిరాశ, నిస్పృహలతో నాకు 30 ఏళ్లకే ముసలితనం వచ్చేసింది. ఆకలి, దప్పికలాగే శరీరమంతా కోరికతో దహించేస్తున్నా మా కుటుంబానికి కావలసిన పరువుని, సమాజానికి కావలసిన నీతిని కాపాడటానికే శరీర వాంఛను నిగ్రహంతో చంపుకుంటున్నాను. నా ఒంటరితనం ఆయనకు అవకాశమని తెలుసు. ఆయన చెప్పేవన్నీ అబద్ధాలని తెలుసు. నన్ను పెళ్లి చేసుకుంటానన్నది ఒక బలమైన ఎర అని తెలుసు. నా శరీరాన్ని మాత్రమే కోరుకుంటాడని తెలుసు. అయినా సరే నా స్వాభిమానాన్ని కాపాడుకుంటూ ఆయన స్నేహంలో ఒక మానసికమైన ఆలంబనను, చిగురంత తోడును, చిటికెడు ప్రేమను వెర్రిదానిలా వెతుక్కుంటున్నాను. ఆయన భార్యకు గాని వారి పిల్లలకు గాని నా వల్ల ఏ ఇబ్బంది కలగనివ్వను. ఆయన తొందర పెడుతున్నా నేను లొంగిపోలేదు. నన్ను నమ్ము జయ అంది కమల. ఎవరు ఉసురు పోసుకున్నానో, ఎవరి శాపం తగిలిందో ఈనాడు అనుభవిస్తున్నాను అంటూ కళ్ళు తుడుచుకుంది కమల. బాధపడకు అంటూ ఓదారుస్తూ కమలను హత్తుకుంది జయ. ఇప్పుడు అర్థమైంది. నీ పుట్టినరోజు చీర ఆయనే గిఫ్ట్గా ఇచ్చారు కదూ. పాప ఇప్పుడు ఇంట్లోనే ఉందా అని అడిగింది జయ. లేదు,
అంది కమల. ఎవరూ చూడలేదని అనుకుంటాం, కానీ పాప చూసే ఉంటుంది. పిల్లల్ని మనం పిల్లలే కదా అనుకుంటాం, కానీ వాళ్ళు మనకన్నా తొందరగా పసికడతారు. సరే, అంతా మంచే జరుగుతుంది. ధైర్యంగా ఉండు. కొంత మార్పు కోసం పాపను మా ఇంటికి తీసుకువెళ్తాను. ఆ తర్వాత అవసరాన్ని బట్టి డాక్టర్కి చూపెడదాం. రేపు సెకండ్ సాటర్డే, ఎల్లుండి సండే, సెలవులే కాబట్టి 2 రోజులు ఉంచుకుని తీసుకువస్తాను అంది. జయ మాటను కాదనలేకపోయింది కమల. తను ఏం చేసినా మా మంచి కోరే చేస్తుందనే నమ్మకంతో. ఇన్నేళ్ల స్నేహంలో జయ కమల ఇంటికి రావడమే గాని కమలను ఏనాడు జయ తన ఇంటికి తీసుకువెళ్ళడానికి ఇష్టపడేది కాదు. వాళ్ళ ఇంటి పరిస్థితి ఏమిటో అనుకునేదే గాని జయను తక్కువగా ఏనాడు అనుకునేది కాదు కమల. జయ మొదటిసారిగా పింకీని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళింది. జయకు పాపతో బాగా పరిచయం ఉండడం వలన తనతో పాప ఫ్రీగానే ఉంది. విషయం రాబట్టడం కోసం పాపను మాటల్లోకి దించింది. ఇప్పుడు నువ్వు 5th స్టాండర్డ్ కదా, అర్ధరాత్రి వరకు చదువుతున్నావట. మీ అమ్మ చెప్పింది. మంచి మార్కులు తెచ్చుకుంటే వచ్చే నెల నీ పుట్టినరోజు కదూ, అప్పుడు నీకు నచ్చిన మంచి డ్రెస్ కొంటాను. కిందటి వారం మీ అమ్మ బర్త్డే కట్టుకున్న చీర కూడా నేనే కొన్నాను తెలుసా. ఆ చీర బాగుంది కదూ, నీకు నచ్చిందా అని అడిగింది జయ. ఆ చీర మాట విన్న పాప మొహం ఒక్కసారిగా మారిపోయింది. కళ్ళు ఎర్రగా మారిపోయాయి. ఒళ్ళు చిన్నగా వణికిపోతోంది. చెమటలు పోస్తున్నాయి. గొంతు మారిపోయింది. మారిన గొంతుతో అబద్ధాలాడకంటీ. ఆ చీర అమ్మకు అంకుల్ కొన్నాడు. మా అమ్మ ఎంత వద్దంటున్నా కట్టుకోమని బలవంత పెట్టాడు. ఆ అంకుల్ గాడు మంచోడు కాదు. తీరా చీర కట్టుకున్నాక అమ్మ తోసేస్తున్నా బలవంతంగా అమ్మకు ముద్దు పెట్టబోయాడు. గట్టిగా అమ్మను పట్టుకోబోయాడు. చిచి, వాడు బ్యాడ్ అంకుల్. ఆ క్షణంలో నాకు వాడిని చంపేయాలనిపించింది ఆంటీ. ఆ చీర నీకు నచ్చలేదా అంది జయ. అవునాంటీ, నాకు ఆ చీర అస్సలు నచ్చలేదు. అందుకే దాన్ని చించేశాను అంది కసిగా. వాడు మంచోడు కాదు. వాడు మా అమ్మకు పట్టిన దెయ్యం. ఆ దెయ్యం పట్టాకే మా అమ్మ నన్ను పట్టించుకోవడం మానేసింది. ఎంతసేపు ఫోనే. వాడితో ఫోన్లోనే ఉంటుంది. నాతో మాట్లాడి తీరికే లేదా ఆంటీ. అప్పుడు అర్థమైంది పిల్ల మెంటల్గా బాగా డిస్టర్బ్ అయిందని. అతని పట్ల తాను అంత వివక్ష చూపుతోందంటే వాడి ప్రవర్తనలో ఏదో విపరీతం ఉండే ఉంటుందని ఊహించింది జయ. అంకుల్ మీ ఇంటికి రోజూ వస్తూ ఉంటాడా? ఏమో, నాకు తెలీదు, నేను చూడలేదు. నిన్న సాయంత్రం మా ఇంటికి వచ్చాడు. మా అమ్మ ఆఫీస్ నుంచి వచ్చాక ఏదో పని మీద బయటికెళ్ళింది. మా అమ్మ లేదని చెప్పాను. వచ్చి నా పక్కనే కూర్చున్నాడు. నేను లేచి వెళ్ళిపోతూ ఉంటే వద్దంటూనే వినకుండా బలవంతంగా నన్ను తన ఒళ్ళోకి లాక్కున్నాడు. ఎంత విదిలించుకుందాం అనుకున్నా వీలు కాలేదు. తన 2 చేతులతో తాకరాని చోట్ల అంటూ ముఖం మూసుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. ఏడవకు, నేనొచ్చానని మీ అమ్మకి చెప్పకు. నీకేం కావాలన్నా నన్ను అడుగు. నేనిలా చేశానని మీ అమ్మకే కాదు ఎవరికీ చెప్పకు. చెబితే మీ అమ్మ నమ్మదు. నేనీసారి వచ్చినప్పుడు నీకేం కావాలో చెప్పాలి, సరేనా? ఎవరికైనా చెప్పావో జాగ్రత్త అంటూ వెళ్ళిపోయాడు అంది పాప. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. జయ తలుపులు తెరిచింది. జయ భర్త ఇంట్లోకి వస్తున్నాడు. అతను చూసిన పాప జయకు వెనగ్గా వెళ్ళి జయని గట్టిగా పట్టుకుంది. వణుకుతోన్న గొంతుతో, ఆంటీ, వీడే ఆంటీ, మా అమ్మకు పట్టిన దెయ్యం. ఈ దెయ్యం మీకు కూడా పట్టుకుందా అని అమాయకంగా అడిగింది. పాప మాటలు విన్న జయ నిలువున దుఃఖంతో కృంగిపోయింది. రక్తం గడ్డకట్టుకుపోయి జీవోత్సవంలా ఉండిపోయింది. తన భర్త సెక్షువల్ పర్వర్టెడ్ అని తెలుసు కాబట్టి భర్త పోయి ఒంటరిగా ఉంటున్న కమల తన భర్త కంట పడకూడదనే తననింతవరకు ఇంటికి పిలవలేదు. అయినా జరిగిన దానికి కదిలిపోయి కంటనీరు పెట్టుకుంది. వెంటనే పాపతో, నీలాగే నాకు దెయ్యమంటే కోపం, పద మీ ఇంటికి వెళ్ళిపోదాం అంది జయ. వాళ్ళిద్దరూ కమల ఇంటికి చేరుకున్నాక పింకీతో, నీకు నాకు నచ్చని ఆ పసుపు చీరను తీసుకురమ్మని చెప్పింది. పాప తెచ్చిన చీరను తీసుకుని కమల పింకీ చూస్తూ ఉండగా దానిని బయటికి విసిరేసింది. అక్కడతో ఆగక కసితీరా చీరకు నిప్పు పెట్టింది జయ. చీర కాలిపోయింది. బూడిదిగా మారిపోయింది. పింకీ బూడిదను తన కాళ్లతో తొక్కుతూ, అమ్మా, దెయ్యం చచ్చిపోయింది, చూడమ్మా, చూడు, దెయ్యం చచ్చిపోయిందమ్మా అంటూ కేరింతలు కొడుతూ, ఇక మనకంతా హ్యాపీయేనమ్మా, హ్యాపీయే అంటూ వాళ్ళమ్మను తన 2 చేతులతో ప్రేమగా చుట్టేసుకుంది. తాను చేసిన ప్రయత్నంతో పింకీలో వచ్చిన మానసికమైన మార్పుకి జయ సంతృప్తి పడింది. ఇంక తన భర్తలో రావలసిన మానసిక పరివర్తన కోసం జయ బాధ్యతగా పోలీస్ స్టేషన్ వైపు అడుగులు వేసింది. మీరింతవరకు విముక్తి కథ విన్నారు. రచన శ్రీ కెవిఎస్ ప్రసాద్. వినిపించిన వారు
పప్పు భోగారావు. ఈ కథ 2020 సంవత్సరం డిసెంబర్ 27వ తేదీ ఆదివారం సాక్షి ఫండేలో ప్రచురించబడింది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.